హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు థర్స్డే అనగానే అన్నదానం శిరీష లైఫ్ లాంగ్ చేస్తానని మొక్కేశాను. సో ఈరోజు నేనేం చేశాను అంటే, ఎప్పుడు రొటీన్గా ఉప్మాలు, ఇంకా ఏంటి కిచిడి, ఇంకేదైనా అది రొటీన్ అయిపోతుంది కదా. సో బాస్మతి రైస్తో బిర్యానీ చేసి రైతా కాంబినేషన్లో అన్నదానం చేద్దాం అనుకున్నాను. సో నేను స్టార్ట్ చేసేసాను అన్నదానం చేయడానికి. ప్రొసీజర్ అన్నీ తీసుకున్నాను. అండ్ ఎట్లా కుక్ చేయాలో కూడా రాని వాళ్ళు నేర్చుకుంటారని మొత్తం ప్రాసెస్ చూపించాను. లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, ఇంకా పెప్పర్ బాల్స్ వేశాను. అండ్ ఆకు వేయడం మర్చిపోయాను, తర్వాత వేశాను ఇది బిర్యానీ ఆకు. అండ్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. క్యారెట్, ఆలు అండ్ కాలీఫ్లవర్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. వేసుకున్నప్పుడు టమాటో కూడా వేసుకోవచ్చు. ఇంకేదైనా వెజిటేబుల్ ఇష్టం అంటే అది కూడా వేసుకోవచ్చు. దీంట్లో నేను ఇంకోటి ఏం వేసాను, కాజు కూడా వేసాను. అండ్ గరం మసాలా ఇప్పుడు వేసాను చూడండి, మర్చిపోయినవన్నీ. అండ్ తర్వాత మొత్తం బాస్మతి రైస్ నానబెట్టి ఉంచుతాం కదా, అదంతా వేసేయాలి. ఇదంతా వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయినాను, అది గుర్తొచ్చింది. సో ఎలా అది ఫుల్ఫిల్ అవ్వకపోతే మనకు నచ్చదు కదా. సో అల్లం పేస్ట్ నూనెలో మంచిగా ఏం చేసి, అంటే అప్పటికి కుక్ అవ్వలేదు కాబట్టి రైస్ దాంట్లో కలిపేసాను. ఇలా కూడా కరెక్షన్స్ ఉంటాయండి, తప్పులు అందరు చేస్తుంటారు. కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకేంటి కాంబినేషన్ మనకేంటి, రైతా. సో యాక్చువల్లీ కర్రీ చేయాలి, మనకు అంత టైం లేదు. ఆఫీస్కి వెళ్ళే లోపే కొంచెం చేయగలిగాను. ఇంకా నేను ఎక్స్ట్రా టైం పర్మిషన్ కూడా తీసుకున్నాను ఈరోజు. సో ఆఫీస్ నుంచి కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా కూడా రావాల్సి వస్తుంది ఈరోజు. సో అయితే ఏంటంటే నేను పెరుగు తీసేసుకున్నాను. హెరిటేజ్ తీసుకున్నానండి, బెటర్. ఎందుకంటే మిగతా పెరుగుల మీద నాకు నమ్మకం లేదు. హెరిటేజ్ తీసుకొని దాంట్లో ఆనియన్ చాప్ చేసేసాను, కొత్తిమీర వేసాను, టమాటో వేసాను అండ్ సాల్ట్ వేసి బాగా కలపాలి. బాగా కలిపి అండ్ కొంచెం వాటర్ వేసానండి. యాక్చువల్లీ వాటర్ వేయకపోయినా బాగుంటుంది, కాకపోతే నేను అందరికీ పంచాలి కదా, సరిపోదేమో అనే పాయింట్తో కొంచెం వాటర్ వేసాను. కానీ టేస్ట్ అయితే బాగుంది. నేను ఇది టేస్ట్ చేశాను, నేను ఫాస్టింగ్లో ఉంటాను కదా. సో రైస్ అవన్నీ టేస్ట్ చేయను, కానీ ఈ రైతా అయితే టేస్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ అది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే క్యాన్తో జ్యూస్. యాక్చువల్లీ చాలా ఎండగా ఉంది కదా, సో అందరికీ మనం జ్యూస్ చేసి రైస్తో పాటు పంచుదాం అనుకున్నాను. కానీ సాయిబాబా ఏం చేశాడంటే, నువ్వు కష్టపడకమ్మా అని వర్షాన్ని ఇచ్చేసాడు. వర్షం పడుతుంది. యాక్చువల్లీ నేను ఆఫీస్కి వెళ్ళాలి, పాటికి వర్షం పడుతుంది కాబట్టి వెయిట్ చేస్తున్నాను, తడిచిపోతానని. సో ఈరోజు పక్కా నాకు ఆఫీస్లో లేట్ అయిపోద్దో, అక్షింతలు పడతాయో ఏంటో తెలీదు. బాబానే చూసుకుంటాడు, బాబానే కాపాడతాడు. ఎనీవే, బాయ్ బాయ్. మీరు కూడా అన్నదానం చేయడానికి ట్రై చేయండి మీకు చేతైనంత.